జాతీయ రాజకీయాల్లో సత్తా చాటాలని వెళ్లిన బీఆర్ఎస్ కి ఇప్పుడు గల్లీలో ఊహించని షాక్ తగిలిందా? పార్టీ పేరు మార్పు కొంపముంచిందని అభిప్రాయపడుతున్న గులాబీ దళం ఇప్పుడు మేల్కొనే సమయానికి కవిత మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేసిందా? సొంత కూతురే కొత్త పార్టీ టీఆర్ఎస్ పెట్టి చెమటలు పట్టిస్తున్నారు. మరి దీనిపై బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వేసిన ఆ పంచ్ ఎవరిని ఉద్దేశించి? ఇప్పుడు చూద్దాం. నిన్నటి వరకు ఒకే కారులో షికారు చేసిన తండ్రి కూతుర్లు, అన్నా చెల్లెళ్ళు ఇప్పుడు వేర్వేరు రూట్ ఎంచుకుంటున్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత ఇప్పుడు ఓ అడుగు ముందుకేసి ఏకంగా టీఆర్ఎస్ అని కొత్త దుకాణం ఓపెన్ చేసేశారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ పార్టీ పూర్వపు పేరు. ఇప్పుడు కవిత టీఆర్ఎస్ పేరుతో ప్రజల ముందుకు వెళ్తుండటంతో బీఆర్ఎస్ కు మంట పుట్టించింది. వెంటనే బీఆర్ఎస్ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఒక సెటైరికల్ పోస్ట్ పెట్టేశారు. పేరు మార్చుకున్నంత మాత్రాన, రంగు మార్చుకున్నంత మాత్రాన ఒరిజినాలిటీ రాదు అంటూ పరోక్షంగా కవితపై విరుచుకుపడింది బీఆర్ఎస్ సోషల్ మీడియా. అయితే ఈ పోస్ట్ అన్న కేటీఆర్ డైరెక్షన్ లోనే పడిందా అనే ప్రశ్న తెర మీదకు వచ్చింది. పార్టీ ప్రకటనతోనే కవిత అన్నకు తండ్రికి ముచ్చెమటలు పట్టించిందా అనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఆమె ఇప్పుడు మొదలైంది ముసళ్ల పండగ అంటూ కేసీఆర్ కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. పార్టీ ఆవిర్భావ సభలో కవిత ఓ వైపు వార్నింగ్ ఇస్తుంటే అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా మాత్రం సెటైర్లతో కవితను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి కల్వకుంట్ల ఫ్యామిలీలో మొదలైన ఈ పేరు రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. అదే సమయంలో ఇప్పుడు కవిత పేరులోనూ కల్వకుంట్ల అనేది తీసేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందా అనే చర్చ గట్టిగా నడుస్తోంది.